డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి 3,000 పెరిగి 1,48,000తో ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. 4 రోజుల్లోనే వెండి ధర 7,000 పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్న 1,12,150 ఉండగా 430 రూపాయలు పెరిగి 1,12,580 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర నిన్న 1,02,800 ఉండగా ఇవాళ 400 రూపాయలు పెరిగి 1,03,200 పలుకుతోంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే. చూస్తున్నారు కదండి, గోల్డ్ వెండి ధరలు పెరుగుతున్నాయి. దీనిపై మీ అనాలిసిస్ ఏంటి? లేదు, గోల్డ్ ఆల్ టైమ్ హైక్ పోయింది. 3753.25 వరల్డ్ లో. అయితే రేపు ఎక్స్పైరీ ఉంది వీక్లీ. నెక్స్ట్ వీక్ మళ్ళీ వీక్లీ ఎక్స్పైరీలు ఉంది. మన కాడ ఇంకా అనిశ్చిత పరిస్థితుల్లో ట్రంప్ రోజు ఒక నిర్ణయం తీసుకోవటం, దాంతో గోల్డ్ ఆల్ టైమ్ హైక్ పోవటం జరిగింది. 24 క్యారెట్స్ గోల్డ్ 1,15,000 కట్ చేయడం జరిగింది. దాటి ప్లస్ లోనే ఉంది ఇప్పుడు 1,15,000. తర్వాత ఇప్పుడు ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు అయిపోవాలి. ఈ ఏదైతే షార్ట్ కవరింగ్లు అంటే ఇప్పుడు ఏంటంటే అందరూ పెరుగుతున్న కొద్దీ షార్ట్ కొడుతూ ఉన్నారు అన్నట్టు. ఈ షార్ట్ సెల్లింగ్ వల్ల ఏమైతుంది అంటే ఈ పైకి వెళ్తూ వచ్చింది. ఇది ఇవాళ ఆల్ టైమ్ హైక్ వెళ్ళటం జరిగింది. 3753.25 అంటే ఇప్పుడు మనం మాట్లాడే టైంకి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్కడో ఒక దగ్గర ఇవన్నీ క్లియర్ అయితే తప్ప గోల్డ్ ఫాల్ అయ్యలేదు. రెండోది ఫెస్టివల్ సీజన్, దసరా, దీపావళి. నెక్స్ట్ ఇప్పుడు జిఎస్టీ ఏదైతే తగ్గిందో, ఈ జిఎస్టీ తగ్గిన అమలు ఏదైతే ఉందో అది దాంతో ఏమైతుంది, ఈ అంటే పే స్లిప్లు పెట్టి సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని కొత్త అంటే ఇప్పుడు కొత్త కొనటం, మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న పైసలు పెట్టి సేవింగ్స్ లోకి వెళ్ళటం. అంటే గోల్డ్ సిల్వర్ సేవింగ్స్ లోకి వెళ్ళటం. అంటే ఉన్న పైసలు సేవింగ్స్ గోల్డ్ సిల్వర్ లోకి వాళ్ళకి ఏదైతే ఎలిజిబిలిటీ లోన్ ఈఎంఐలు కట్టాయో ఇవి తీసుకుంటారు. ఇప్పుడు అయితే గోల్డ్ అయితే ఆల్ టైమ్ హైక్ పోయింది. ఏ విధంగా చూసినా ఇంకొకటి కూడా అమెరికాలో వడ్డీ రేట్లు లాస్ట్ వీక్ అనౌన్స్ చేయడం జరిగింది, పావలా వడ్డీ రేట్లు. అయితే మళ్ళీ పావెల్ గారు అనడం ఏంటిదంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ వడ్డీ రేట్లలో కూడా ఇంకా 2 సార్లు ఈ 2025 సంవత్సరంలో ఇంకా 2 సార్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయని. అంటే గోల్డ్ మళ్ళీ పడ్డా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఈ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, కరెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ జరిగిన తర్వాత ఈ షార్ట్ సెల్లింగ్ వాళ్ళందరిని అంటగట్టాలి. అంటే హైలో ఈ ఎక్స్పైరీ డేట్లు వచ్చే టైంకి వాళ్ళందరితోటి లాస్ బుక్ చేయించాలి. లాసులు బుక్ చేసినాక ఇదంతా ఇప్పుడు స్పెక్యులేషన్ అనమాట. ఒరిజినల్ గా కంటే కూడా స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతుంది గోల్డ్ లో. ఈ గోల్డ్ స్పెక్యులేషన్ మనం కాదు, వరల్డ్ స్పెక్యులేషన్ లోకి వెళ్ళిపోవటం జరిగింది. అంటే కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్, ఈ ఫ్యూచర్స్ మార్జిన్ తోటి ఇప్పుడు బాగా అది జరగడం తోటి ఈ ఫ్యూచర్ ప్రైస్ తోటి లైవ్ గోల్డ్ లో కూడా అంటే ఫిజికల్ గోల్డ్ కూడా పెరగడం జరిగింది. ఇప్పుడు 1,15,000 ప్రజెంట్ లైవ్ అనమాట. 1,15,035 రూపాయలు ఉంది ఇప్పుడు ప్రజెంట్. సత్యనారాయణ గారు, అంటే ఇప్పుడు దసరా దీపావళి పండుగలు ఉన్నాయి కదా, అంటే ఈ టైంలో గోల్డ్ కొనొచ్చు అంటారా? కొనుక్కోదలుచుకుంటే సెంటిమెంట్ కొనుక్కోవటమే తప్ప నేనైతే ఎంకరేజ్ చేయను ఈ టైంలో. ఎందుకోసం అంటే నా అభిప్రాయం, నా సూచన ప్రకారం ఇప్పుడు కాదు, ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, జరిగినప్పుడు ఫాల్ అయినప్పుడు కొనుక్కోవాలి. కానీ ఓవరాల్ గా మళ్ళీ వడ్డీ రేట్లు అనౌన్స్ చేసేటప్పటికి ఏది ఫెడరల్ రిజర్వ్ అమెరికాలో వడ్డీ రేట్లు అనౌన్స్ చేసేటప్పటికి తగ్గి మళ్ళీ పైకి తీసుకుపోతాడు. ఈసారి ఏదైతే వడ్డీ రేట్లు ఉన్నాయో అంటే మనం ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 37, 53, 35 అది దాటి మళ్ళీ పైకి పోతాడు అనమాట. ఇట్లా అంటే ఎందుకంటున్నా అంటే ఈ వడ్డీ రేట్ల డెసిషన్ ఒకటి ఎంతైతే తగ్గించుకుంటూ పోతారో అప్పుడు గోల్డ్ పెరగడం మొదలు పెడుతుంది, గోల్డ్ సిల్వర్. అదొక రీజన్. రెండోది ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లతోటి ప్రతి దేశంలో అనిశ్చిత పరిస్థితులు. వీటితో పాటు అమెరికాలో సుప్రీంకోర్టు డెసిషన్ ఉంది నెక్స్ట్ మంత్. ఆ సుప్రీంకోర్టు డెసిషన్ కనుక ఫేవర్ గా వచ్చింది అనుకోండి, అంటే మనకే ఉండొచ్చు ఏది ఈ సుంకాలు టారిఫ్లు నీకు పని లేదు, ఏ దేశం వాళ్ళు ఏ దేశం నుంచి ఎగుమతి చేసుకుంటారో దిగుమతి చేసుకుంటారో నీకేం పని, అదే ట్రంప్ నీకేం పని, నీ దేశానికి అమెరికాకి ఎగుమతి కావచ్చు దిగుమతి కావచ్చు దాని మీదనే ఫోకస్ చేయని ఒకటి గనక సుప్రీంకోర్టు వచ్చేసింది అనుకోండి జడ్జిమెంట్, ఆటోమేటిక్ గా మళ్ళీ ఇవన్నీ సర్దుమనిగే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ మళ్ళీ మామూలు స్టేజీకి వస్తే ఆటోమేటిక్ గా గోల్డ్ ఫాల్ అవుతుంది.
ఈ రష్యా ఉక్రెయిన్ ఇంకా నడుస్తూనే ఉంది. రష్యా పుతిన్ అమెరికా పర్యటన అయిండు, కానీ ఏం జరిగింది లేదు. అంటే వాళ్ళ యుద్ధం వాళ్ళు కంటిన్యూ చేస్తారు. గాజా ఇజ్రాయెల్ నడుస్తూనే ఉంది కంటిన్యూగా. మన మార్కెట్లు రోజు ఒక డెసిషన్ తోటి ఈ సుంకాలు టారిఫులతోటి ఇప్పుడు అంటే ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ షేర్లు లాస్ట్ వీక్ బాగా పెరిగినాయి. ఒకసారికి ఇప్పుడు ఈ సుంకాలు మన $1,00,000 H1B వీసా అనగానే ఇవాళ సాఫ్ట్వేర్లు అన్ని కిందికి ఫాల్ అయినాయి. అంటే మన షేర్ మార్కెట్ లో ఒక రోజు పెరగటం, ఒక రోజు ఇప్పుడు ఇవాళ ఆదాని గ్రూప్ మొన్న హిండెన్బర్గ్ మన సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మొన్న శుక్రవారం పెరిగినాయి, ఇవాళ కూడా ఆదాని గ్రూప్ మొత్తం పైకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఏ రోజు ఏ న్యూస్ వస్తుందో, ఏ షేర్లు ఏం పెరుగుతాయో, మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితి సెటిల్ అయ్యేంత వరకు ఈ గోల్డ్ సిల్వర్ పైకి పోతూనే ఉంటుంది. అది మనం గమనించాలి. ఎప్పటి వరకు అంటే ఇక ఇవన్నీ క్లియర్ అయ్యేంత వరకు. అయితే ఈ డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ హెచ్చు తగ్గులు గోల్డ్ రేట్ పై ప్రభావం చూపుతున్నాయి అంటారా? ఖచ్చితంగా అవును, అంతే కదా. మరి ఇప్పుడు రేపు అంటే ఎకానమీ అమెరికాలో స్లో డౌన్ అవుతుంది అనేది ఉంది, కానీ అది వాళ్ళకి జ్ఞానోదయం. అంటే ట్రంప్ వాళ్ళందరికీ ఇప్పుడు H1B వీసాలు ఏవైతే ఉన్నాయో దాంతో పోరు. అంటే అక్కడ ఉన్నోళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ నుంచి కొత్త వాళ్ళు పోరు. ఆ రెన్యువల్ వాళ్ళు ఓకే అంటే ఈ సంవత్సరం వరకు అనమాట, కొత్త వాళ్ళకే అన్నాడు. కాబట్టి ఈ H1B వీసా తోటి అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది ఆటోమేటిక్. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ వల్ల మనం ఎక్స్పోర్ట్స్ బంద్ చేయడం జరిగింది. అంటే ఆయన ప్రకారం ఏంటంటే డాలరు స్ట్రాంగ్ అయింది అనుకుంటుండు. తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు మనం వేరే దేశాలకు ఎగుమతి చేయటం. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే డాలర్ కి ఎగనెస్ట్ గా ఈ బ్రిక్స్ దేశాలు అంటే బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా వేరే కరెన్సీని అంటే డాలర్ ని కాకుండా ప్రత్యామ్నాయంగా ఇంకోటి చేయాలనేది కూడా ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ ఎక్స్పోర్ట్స్ తగ్గిస్తే కూడా రూపాయి విలువ తగ్గుతుంది కదా మరి ప్రెజెంట్ అయితే? వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా మనం. అంతేందుకు ఇవాళ ఒక గుడ్ న్యూస్ అనమాట, ఫారెన్ రిజర్వ్లు మనకి ఇవాళ హైయెస్ట్ అయినాయి. ఇవాళ న్యూస్ అదే అనమాట. మనం మీరు గమనించినట్టయితే ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం. ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఈ రోజు ఎంత ఉందో ఒక్క నిమిషం చెప్తున్నా లైన్ లో. ఫారెక్స్ రిజర్వ్స్ ఇప్పుడు $702.97 బిలియన్ ఉన్నాయి మన దగ్గర. అంటే ఏంది, ఫారెక్స్ రిజర్వ్లు పెరిగినాయి ఇంకా మనకి. ఇప్పుడు అమెరికా ఒకటి వదిలిపెడితే మిగిలిన దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆటోమేటిక్ ఫారెన్ రిజర్వ్లు వస్తాయి, ఫారెన్ కరెన్సీ వస్తుంది. మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకి అంటే ఎగుమతులు జరగడం వల్ల మనకి అవి వస్తాయి కదా. అందుకని మనకేమీ ఎఫెక్ట్ ఉండదు. మన ఎకానమీ కానీ మన దేశానికి కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మరి మనం ఏ దేశాలకైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో మరి ట్రంప్ ఆ దేశాలపై కూడా ఇలాగే సుంకాలు విధిస్తే? అదే కదా సుప్రీంకోర్టు ఇప్పుడు జడ్జిమెంట్ ఉంది. ఇప్పుడు రేపు నెక్స్ట్ మంత్ ఉంది. అప్పుడు అంటారు అంటే ఇంకో దేశం 40 దేశాలతో చర్చలు జరపడం జరిగింది. మనము 40 దేశాలతోటి మీరు అన్నట్టు ఏదైతే మనం దేశానికి ఎగుమతి చేస్తున్నామో దిగుమతి చేస్తే ఇప్పుడు జనరల్ జరుగుతుందల్లా అదే గొడవ. రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ చేసుకుంటున్నాం అని అది చేసిండు. ఇప్పుడు ఇంకో దేశానికి మనం ఎగుమతి చేస్తా అంటాడు. అంటే ఇంకో దేశానికి పోతాము. 40 దేశాలు ఉన్నాయి మనకి. ఆ 40 దేశాల మీద వేస్తే ఈ లోపల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుంది. ఈ లోపల వాళ్ళ ఎకానమీ స్లో డౌన్ అయితే, ఈ లోపల అక్కడ ఏవైతే ఉందో అంతా అస్తవ్యస్తం అయితే అప్పుడు ఆటోమేటిక్ గా ఆయనే మారుతాడు. అంటే మొత్తం మీద ఈ ధరలు ఎప్పటి వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటారు? ఏది గోల్డా? ఎప్పటి వరకు అనేది లేదు. ఇది అయ్యేంత వరకు అంటే ఇవన్నీ జరగాలి కదా. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావాలి. హలో, ఓకే. అయితే ఇప్పుడు గోల్డ్ లాగే సేమ్ సిల్వర్ కూడా అంతే అంటారా? సిల్వర్ ఇంకా పైకి పోద్ది. ఈసారి గోల్డ్ తగ్గుద్ది కానీ సిల్వర్ కూడా తగ్గుద్ది. కానీ గోల్డ్ కంటే ఎక్కువ పైకి వెళ్తుంది సిల్వర్ నెక్స్ట్ కి. అది ఎక్కువ ఇంకా పాజిటివ్ లో ఉంది. ఏది గోల్డ్ కంటే ఎక్కువ పాజిటివ్. సిల్వర్ అంటే సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు డిమాండ్ తక్కువ ఉంది. ఎలా అంటే సిల్వర్ యూసేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, బ్యాటరీలు కానీ, ఏవైతే సెల్ ఫోన్లు కానీ ఏవైతే ఎక్కువ యూసేజ్ సిల్వర్ ఉంది గోల్డ్ కంటే కూడా. ఇంకొకటి ఏంటంటే గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కడ అంటే ఇప్పుడు 1,15,000 అయ్యేటప్పటికి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కొనే వాళ్ళందరూ కూడా సిల్వర్ మీద కోటింగ్ ఆర్నమెంట్స్ కొనుక్కుంటారు. ఇది గోల్డ్ కోటింగ్ ఆర్నమెంట్స్ ఇది సిల్వర్ మీద. అందుకని ఏం చేస్తారు, ఇది తులం వచ్చే బదులు అది కిలో వస్తుంది ఇంకొంచెం పైసలు వేస్తే. ఏది సిల్వర్ కోటింగ్ మీద, సిల్వర్ ఆర్నమెంట్స్ మీద గోల్డ్ కోటింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.